పేరు పేరు దీవించి ఆశీర్వదించండి. అట్లాగే సుమియోను ఒక ఆయన దేవుని అంటే నీతిమంతుడంట, భక్తిపరుడు, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు అది పెట్టుకోవడానికి మంచి పేరు ఏంటమ్మా? నీతి. అందులో దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడింది. దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడింది. హల్లెలూయా హల్లెలూయా. నీ ఫ్యామిలీ ట్రీ కరప్ట్ అయిపోయింది, నీ కుటుంబం అంతా ఏమైపోయింది? సర్వనాశనం అయిపోయింది అనమాట. ఎవరి ద్వారా? ఈ పిల్లల ద్వారా. ఆనాడు ఏలీ గారి పిల్లలు ఆయన సరిగా పెంచలా, వారు ఏం చేశారు? అక్రమం చేశారు, నిలువున చనిపోయారు అందరూ. తండ్రి కూడా చనిపోయాడు. ఆనాడు సమూయేలు గారు న్యాయాధిపతి, ఆయన కూడా పిల్లలు సరిగా పంచలేదు, వారు కూడా నాశనం అయిపోయారు. బైబిల్ గ్రంథంలో రాయబడిన సమూయేలుకి ఎంత పేరు ఉందండి? బైబిల్లో ఎంత పేరుంది? గొప్ప న్యాయాధిపతి సమూయేలు. హల్లెలూయా. అటువంటి వాడు పిల్లలను సరిగా పెంచలేదు. ఏలీ గొప్ప ప్రవక్త, గొప్ప యాజకుడు. ప్రభా మేము సిద్ధముగా ఉండాలి. ఆయన మరి వినిపిస్తున్నటువంటి సందేశాలను బట్టి వచనాలు గ్రహించుకొని జ్ఞానంగా తెలివిగా ఈ లోకంలో ఉన్నటువంటి అక్రమ ఆచారము, వ్యర్థమైన ఆచారాలు విడిచిపెట్టి మీ వైపు చూసి ఆయన
మేము రక్షణ కలిగి ఉండడానికి సహాయం చేయమని యేసయ్యా మాకు సహాయం చేయమని మమ్మల్ని బలపరచమని మిమ్మల్ని బ్రతిలాడుచున్నారు. మరి నరసింహ జయమ ప్రేమతో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క గుడికి బట్టి వందనాలు నాయన. మరి సమస్త ఘనత మహిమ ప్రభావం మీరే కోరుకొని ఈ కుటుంబంలోకి రావాల్సిన మెండైన దీవెనలు అనుగ్రహించి అలాగే కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి బలపరచమని మీ కృపలో మేము గొప్పగా నాయన యేసయ్య వాక్యానుసారంగా ఎదుగుటకు పరిశుద్ధాత్మ దేవుడా మాకు శక్తిని బలమును దయచేయమని సమస్త అవసరాలు తీర్చండి. ఏది లోటు లేకుండా మా కుటుంబాలకు సహాయం చేయమని మా పిల్లలు వారి చదువులో వారి భవిష్యత్తులో తోడుకుని సహాయం చేయమని మీకే స్తోత్రములు అర్పించుకోవచ్చు. ఆశాతో